ప్రకాష్ రాజ్ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో స్థిరపడిన నటుడు, నిర్మాత, దర్శకుడు మరియు టెలివిజన్ వ్యాఖ్యాత. అతను దక్షిణ భారత మరియు హిందీ చిత్రాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. 90వ దశకం ప్రారంభంలో అతను దాదాపు 400 చిత్రాలలో కనిపించాడు. అతను 3 దశాబ్దాలకు పైగా తన కెరీర్లో అనేక అవార్డులు మరియు ప్రశంసలను అందుకున్నాడు. రాజ్ భారతదేశంలోని కర్ణాటకలోని బెంగళూరులో మంజునాథ్ రాయ్ మరియు స్వర్ణలత రాజ్ దంపతులకు జన్మించాడు. నటుడు ప్రసాద్ రాజ్ అతని సోదరుడు. దర్శకుడు బాలచందర్ సలహా మేరకు రాయ్కు బదులుగా రాజ్ అనే ఇంటి పేరును ఉపయోగించడం ప్రారంభించాడు. రాజ్ బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఇండియన్ హైస్కూల్ మరియు సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్లో చదివాడు. అతను కళాశాలలో ఉన్నప్పుడు అతను థియేటర్లో నటించడం ప్రారంభించాడు, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అతను బెంగళూరులోని కళాక్షేత్రానికి వెళ్లి థియేటర్ రిహార్సల్స్లో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత స్టేజ్ షోల పట్ల అతని ప్రేమ పెరిగింది. నెలవారీ రూ. 1,00,000కు తక్కువ మొత్తంలో బ్యాక్ టు బ్యాక్ స్టేజ్ షోలలో నటించేవాడు. 300,000 స్ట్రీట్ థియేటర్ షోలలో ప్రదర్శించిన తర్వాత ఈ రంగంలో పెద్ద అవకాశాలను అన్వేషించాలనే కోరిక అతనికి కలిగింది. నట ప్రపంచంలోకి అతని ప్రయాణం టెలివిజన్తో ప్రారంభమైంది. సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా, ఎడిటర్గా కూడా పనిచేసిన ఆయనకు సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. దూరదర్శన్లో ప్రసారమైన గుడ్డద భూత, కన్నడ మరియు తుళు మరియు బిసిలు కుదిరే వంటి ధారావాహికలతో రాజ్ టెలివిజన్లో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత కన్నడ సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్లో నటించడం మొదలుపెట్టాడు. హరకేయ కురి 1992 అతని నటన సినిమా యొక్క ప్రధాన నటి గీత దృష్టిని ఆకర్షించింది. ఆమె రాజ్ని దర్శకుడు బాలచందర్కి పరిచయం చేసింది. అతను అతని తమిళ చిత్రం డ్యూయెట్ 1994లో ప్రధాన పాత్ర పోషించడానికి అతనికి స్కోప్ ఇచ్చాడు. మరికొన్ని తమిళ మరియు కన్నడ చిత్రాలలో కనిపించిన తరువాత అతను 1995లో సంకల్పం 1995తో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. అదే సంవత్సరం అతను మణిరత్నం యొక్క తమిళ రొమాంటిక్ డ్రామా బొంబాయి 1995లో కనిపించాడు. ఇది బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్లో టాప్ 20 భారతీయ సినిమాలలో ఒకటిగా నిలిచింది. రాజ్ 1996లో సురేష్ కృష్ణ హెల్మ్ చేసిన ది ప్రిన్స్ 1996తో మలయాళ సినిమాల్లోకి ప్రవేశించారు. అతను బాలచందర్ యొక్క కల్కి 1996లో ప్రతినాయకుడిగా నటించాడు. దానికోసం అతను ఉత్తమ విలన్గా 1996 తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. 1996లో ప్రియం, పవిత్ర బంధం, అలెగ్జాండర్ 1996, సుస్వాగతం 1997 మరి 1997లో చిరంజీవి బ్లాక్ బస్టర్ వచ్చిన సినిమా హిట్లర్. అతను మణిరత్నం యొక్క రాజకీయ నాటకం ఇరువర్ 1997 పించాడు. రాజ్ తన నటనకు ఉత్తమ సహాయ నటుడిగా 1997 జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నాడు. అతను ఇండియన్ ఫాంటసీ డ్రామా లిటిల్ జాన్ 2001లో కాల భైరవుని పాత్రను పోషించాడు. అతను యుద్ధ చిత్రం కన్నతిల్ ముత్తమెట్టల్ 2002లో సహాయక పాత్రలో కనిపించాడు. ఈ చిత్రంలో డాక్టర్ హెరాల్డ్ విక్రమసింఘే పాత్రను పోషించినందుకు అతను 2003లో ఐటీఎఫ్ఏ ఉత్తమ సహాయ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. 2004లో అతను అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, అతుల్ కులకర్ణి మరియు ఐశ్వర్య రాయ్ బచ్చన్ నటించిన రాజ్ కుమార్ సంతోషి యొక్క హిందీ థ్రిల్లర్ యాక్షన్ మూవీ ఖాకీ 2004లో నటించాడు. ఈ చిత్రం భారతీయ పోలీసు బృందం చుట్టూ తిరుగుతుంది మరియు ఆరోపించిన టెర్రరిస్ట్కు సంబంధించిన బాధ్యత. ఈ సినిమాలో రాజ్ అవినీతిపరుడైన ఏసీపీ పాత్రలో నటించాడు. ప్రియదర్శన్ యొక్క పీరియాడికల్ డ్రామా చిత్రం కాంచీవరం 2008లో రాజ్ సిల్క్ నేత పాత్రలో కనిపించాడు. ఇందులో శ్రేయారెడ్డి సరసన నటించింది. ఈ చిత్రం కాంచీపురంలో జీవన పోరాటం చేస్తున్న పట్టు నేత కార్మికుల దయనీయ స్థితిని హైలైట్ చేసింది. ఇది 2008లో జరిగిన 33వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. అతను ఈ చిత్రంలో తన నటనకు గాను 2007లో ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును మరియు 2009లో తమిళంలో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. అతను వాంటెడ్ 2009, సింగం 2011, దబంగ్ 2 2012 మరియు ముంబై మిర్రర్ 2013
తో సహా పలు బాలీవుడ్ చిత్రాలలో విలన్ పాత్రలో కనిపించాడు. సింగంలో అతను శక్తివంతమైన రాజకీయ నాయకుడు మరియు నేరస్తుడి పాత్రను పోషించాడు. అతను కథానాయకుడైన పోలీసు అధికారికి సమస్యలను సృష్టించాడు. అతను ఈ చిత్రానికి ప్రతికూల పాత్రలో ఉత్తమ నటుడిగా 2012 జీ సినీ అవార్డును గెలుచుకున్నాడు. 2015లో అతను కమల్ హాసన్తో కలిసి పేసీ యాక్షన్ థ్రిల్లర్ తూంగా వనం 2015లో నటించాడు. జ్ఞానవేల్ యొక్క లీగల్ డ్రామా జై భీమ్ 2021, అతను సీతారామం 2022 మరియు పొన్నియిన్ సెల్వన్ 2022 వంటి చిత్రాలలో నటించాడు.